హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెష్ 143. ప్రెసెంట్ అయితే వచ్చేసి నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చిన. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9:30 అవుతుంది. మార్నింగ్ అప్డేట్ ఈయనకి అయితే వచ్చిన. ఈరోజు నేను చాలా లేట్ ఇస్తున్నా. అండ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే నిన్న అయితే మనకు స్టెమక్ అప్డేట్ అయితే ఇచ్చిన. అండ్ ప్రస్తుతం మనకైతే ఇంకో అప్డేట్ అయితే క్రేజీ అప్డేట్ ఉంది. మెయిన్ ఎన్ని రోజులు మనం దాని గురించి వెయిట్ చేస్తున్నాం, ఆ అప్డేట్ అయితే ఉంది. అండ్ చూపిస్తాను, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చేయండి, చూడండి, స్కిప్ చేయకండి. రైట్, హాయ్ అండి. ప్రస్తుతం వచ్చేసి మనకు మెయిన్ అప్డేట్ అనేది ఈరోజు క్రేజీ అప్డేట్ ఏంటంటే మనకు వినాయకుడికి మెయిన్ ఫేస్ అండి. మన ఫేస్ కూడా స్ట్రక్చర్ అనేది స్టార్ట్ చేసేసారు వర్క్ మొత్తము. ఇది పెద్దది మెయిన్ ఫేస్ అండి. ఇది వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. వెల్డింగ్ వర్క్ మొత్తం అయింది. ఈ కింద పార్ట్ వచ్చేసి ఇది మన కిరీటం, ఈ కనబడుతుంది మొత్తం ఇదంతా కిరీటం పార్ట్. ఇక్కడ నుంచి వచ్చేసి ఫేస్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం బొట్టు పెట్టుకునే పార్ట్ అనేది ఇది. ఈ పార్ట్ వచ్చేసి మనం నుదుటి అండ్ ఇక్కడ నుంచి కిందికి ఇట్లా వస్తుంటే ఇక్కడ తొండం అనేది రెడీ అవుతుంది. అది ఇంకా ఇక్కడ వరకు అయితే కొంచెం కిరీటం వర్క్ అయితే వేసేసారు. వర్క్ అయితే కంప్లీట్ అయింది కిరీటం వర్క్. అండ్ కిరీటం కింద నుంచి అయితే మనకి ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. దీనికి తోడుగా మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి ఏడు మొఖాలు కాబట్టి ఆ 7 మొఖాలు కూడా ఆ సైడ్కి వచ్చే ఫేసెస్ కూడా చిన్న ఫేసెస్ పెడుతున్నారు. అవి కూడా స్టార్ట్ చేశారు వర్క్. అండ్ అవి వచ్చేసి షేప్ అయితే తయారు చేసి పెట్టుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు. దేనికైతే కట్టేసారు, మొత్తం తాళాతో కట్టేసి అయితే పెట్టారు. ఇట్లా మొత్తము ఇవైతే చిన్నవి మనకు సైడ్కి వచ్చేసి ఉంటాయి. అది కిరీటం, పైన వచ్చేసి కిరీటం ఉంది. ఇది కిరీటం వరకు అయితే వేసారు. అండ్ కింద మనకి ఇవి చూసుకున్నట్టయితే సైడ్కి మీకు కనబడుతున్నట్టు కింద ఫేస్, ఈ షేప్ వచ్చేసి ఫేస్ అండ్ ఈ షేప్ వచ్చేసి పైన నుంచి కిరీటం అనేది వచ్చింది. అండ్ ఇదైతే కంప్లీట్గా రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ దీనికి ఇంకా చాలా వెల్డింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. చాలా వర్క్ ఉంటుంది దానికి, ఇదే ఏం అవ్వలేదు. అండ్ మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు మనకు ఆ మెయిన్ ఫేస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఆ పెద్ద ఫేస్ అయితే మనకు వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది ఇంకా వర్క్ జరుగుతుంది. చిన్న ఫేస్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవైతే పట్టుకుంటారు, ఇవైతే స్టార్ట్ చేస్తారు. అండ్ ప్రస్తుతం అయితే మనకు వచ్చేసిన అప్డేట్ ఇది ఫేస్ అప్డేట్ అండి. ఫేస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నిన్న మనం చూసుకున్నట్టయితే మీకు బాడీ అప్డేట్ అయితే ఇచ్చిన. బాడీ రెడీగా ఉంది. మనకు మొత్తం హ్యాండ్స్, లెగ్స్, ఈ మెయిన్ బాడీ అనేది కూడా కంప్లీట్ చేసి పెట్టేసారు. ఇది వచ్చేసి బాడీ, మనకి మెయిన్ బాడీ. అండ్ దాని తర్వాత మనకు కావాల్సింది మనకు ఫేస్ కాబట్టి మన ఫేస్ కిరీటాలు అయితే మొత్తం వెల్డింగ్ చేసేస్తారు. ఆ వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ప్రస్తుతం అయితే మెయిన్ ఫేస్ అయితే అది పెద్దది. అది ఇంకా చాలా వర్క్ అయితే పెండింగ్ ఉంది. మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు దాని వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తారు. అండ్ ఇవైతే మనకు సైడ్కి 7 ఫేసులు పెట్టేటి. ఇవైతే సైడ్కి ఇక్కడ కనిపిస్తుంది కానీ మనకు కిరీటం నీట్గా షేప్ అనేది చేసి పెట్టుకున్నారు. ఈ షేప్లో మనకు వెల్డింగ్ వర్క్ అయితే చేస్తారు. అండ్ అక్కడ సైడ్ రైట్ సైడ్ షెడ్లో మనకు చిన్న షెడ్లో వచ్చేసి ఆ పైన మనకు పైన కనిపిస్తుంది కదా మీకు, చూడండి. ఆ పైన ఆ వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ పైన అయితే వర్క్ కంప్లీట్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసారు పైన మొత్తము. అండ్ చెప్పినట్టే కర్రలు కూడా పెట్టేసుకున్నారు. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇది మన ఫేస్ అప్డేట్ అయితే ఇదండి. మనకి ఇంకా ఇక్కడ షేప్లు అయితే డ్రా చేసుకొని మనకి ఇక్కడ వర్క్ చూడండి కనిపిస్తుందా, ఇక్కడ షేప్లు అయితే డ్రా చేసుకొని ఈ విధంగా షేప్లు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇవి సైడ్కి వచ్చే ఫేసెస్ మనకు 7 మొఖాలు కాబట్టి 7 మొఖాలు, ఈ చిన్న మొఖాలు ఇవి ఆ సైజుతో పోల్చుకుంటే కొంచెం ఒక మ్యాక్సిమం చిన్న 2-3 ఫీట్స్ చిన్నగా ఉంటాయి. చాలా పెద్ద ఫేస్ అనేది అది మెయిన్ ఫేస్ పెద్దగా కనబడుతుంది. అండ్ ఇవి వచ్చేసి సైడ్కి కొంచెం చిన్నగా ఉంటాయి. సైజ్ అనేది చిన్నగా ఉండడం జరుగుతుంది. ఈ టైప్లో డ్రాయింగ్ చేసుకొని అండ్ షేప్ అయితే మౌల్ చేసుకొని మనం వెల్డింగ్ అయితే చేస్తారు. ఇది ఇంతవరకు అయితే వచ్చిన అప్డేట్ అంటే. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను. అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా అప్డేట్ చెప్తాను. అండ్ ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.